Hello everyone, I am Lokesh from Triple IT Sri City and I am studying second year computer science engineering. So trigonometric functions discuss చేస్తున్నాం right? So continue చేద్దాం. లాస్ట్ ప్రీవియస్ సెషన్లో ఇంతకు ముందు ఎక్సైజ్ 3.3 సాల్వ్ చేస్తున్నాం రైట్. సో లాస్ట్ క్వశ్చన్ 19th. సో 20th క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఎక్సైజ్ 3.3 కంటిన్యూయేషన్ క్వశ్చన్ నంబర్ 20. సో క్వశ్చన్ ఏముంది, ఇది మనం ప్రూవ్ చేయాలి రైట్. ప్రూఫ్ sin x minus sin 3x divided by sin square x minus cos square x is equal to 2 sin x. సో ఇది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో ఎల్హెచ్ఎస్లో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాం. sin x minus sin 3x divided by sin square x minus cos square x. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్ములా టైప్లో ఉంది. సో sin a మైనస్ sin b రైట్. sin a మైనస్ sin b ఫామ్లో ఉంది. సో sin a మైనస్ sin b ఫార్ములా ఏమవుతుంది, 2 cos of a plus b by 2 ఇంటూ sin of a మైనస్ b by 2 రైట్. ఈ ఫార్ములా అప్లై చేస్తాం అండ్ ఇక్కడ డినామినేటర్లో అబ్జర్వ్ చేస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దీన్ని కూడా a మైనస్ b ఇంటూ a ప్లస్ b అని రాసుకుంటాం. లేదంటే మనం ఇంకొక ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. సో cos 2x ఫార్ములా ఏమవుతుంది, cos 2x ఫార్ములా cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x రైట్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఫార్ములాలో కాస్ టర్మ్స్లో వస్తుంది కాబట్టి దీన్ని కూడా కాస్ టర్మ్స్లో రాసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈ ఫార్ములా అప్లై చేస్తే న్యూమరేటర్లో 2 cos ఆఫ్ a ప్లస్ b బై 2 అంటే x ప్లస్ 3x బై 2 ఏమొస్తుంది, x ప్లస్ 3x బై 2 4x బై 2 2x రైట్. సో ఇక్కడ ఏమొచ్చింది 2 cos 2x ఇంటూ sin ఆఫ్ a మైనస్ b బై 2 అంటే x మైనస్ 3x బై 2 మైనస్ 2x బై 2 అంటే మైనస్ x రైట్. x మైనస్ 3x బై 2 మైనస్ x బై 2 సో మైనస్ 2x బై 2 మైనస్ x. సో ఇది న్యూమరేటర్లో వస్తుంది అండ్ కింద ఇక్కడ ఆల్రెడీ cos 2x వచ్చింది కాబట్టి ఇక్కడ మనం cos 2x ఫార్ములాలో రాసుకోవచ్చు. cos 2x ఫార్ములా cos స్క్వేర్ మైనస్ x sin స్క్వేర్ x. సో sin స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x ఏమవుతుంది, మైనస్ cos 2x రైట్. సో ఇప్పుడు cos 2x క్యాన్సిల్ అయిపోద్ది అండ్ ఇక్కడ ఏమొస్తుందంటే sin ఆఫ్ మైనస్ x మైనస్ sin x అవుతుంది రైట్. సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, లాస్ట్కి ఏమొస్తుంది 2 sin x అండ్ మనం ప్రూవ్ చేయాల్సినది 2 sin x రైట్. ఆర్హెచ్ఎస్లో ఏముంది 2 sin x అండ్ మనకి ఎల్హెచ్ఎస్ 2 sin x వస్తుంది. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఎందుకు అవుతుందంటే మైనస్ ఎక్స్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ రైట్, కాస్ పాజిటివ్ ఉంటుంది. నెక్స్ట్ 21st క్వశ్చన్. క్వశ్చన్ ఏముంది, కాస్ 4x ప్లస్ కాస్ 3x ప్లస్ కాస్ 2x డివైడెడ్ బై sin 4x plus sin 3x plus sin 2x is equal to cot 3x. సో ఇక్కడ కూడా సేమ్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్లో ఏమేమి ఫార్ములాస్ అప్లై అవుతున్నాయో చూద్దాం. సో ఎల్హెచ్ఎస్ ఏముంది, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే cos 4x ప్లస్ cos 3x ప్లస్ cos 2x డివైడెడ్ బై sin 4x plus sin 3x plus sin 2x. సో ఇక్కడ ఏమేమి ఫార్ములాస్ అబ్జర్వ్ చేద్దాం ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో. సో ఇక్కడ ఓన్లీ ఒక పార్ట్ తీసుకుంటే ఇది cos a ప్లస్ cos b ఫామ్లో ఉంటుంది రైట్ అండ్ ఇది కూడా sin a ప్లస్ sin b ఫామ్లో ఉంటుంది అండ్ దీన్ని సింప్లిఫై చేయొచ్చు. సో cos a ప్లస్ cos b ఫామ్లో ఏమవుతుంది, cos అంటే రెండు కాస్ టర్మ్స్లో వస్తాయి రైట్. 2 cos of a plus b by 2 into cos of a minus b by 2. నెక్స్ట్ sin a plus sin b అంటే సైన్ అన్నప్పుడు కాస్ అండ్ సైన్ కాంబినేషన్లో వస్తుంది రైట్.
సైన్ ప్లస్ అంటే ఫస్ట్ ఫార్ములా 2 sin of a plus b by 2. నెక్స్ట్ కాస్ ఆఫ్ a మైనస్ b by 2. రైట్, ఇవి మనకు యూజ్ అయ్యే ఫార్ములా. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. cos 4x plus cos 3x అంటే 2 cos of a plus b by 2 అంటే 4x plus 3x by 2 7x by 2 అవుతుంది, రైట్, ఇంటూ cos of 4x minus 3x by 2 అంటే x by 2 డివైడెడ్ బై sin a plus sin b. sin a plus sin b అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం, రైట్. సో 2 sin a plus b by 2 అంటే సేమ్ అవే యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా 4x అండ్ 3x. సో 2 sin 7x by 2 ఇంటూ cos x by 2. రైట్, అండ్ నెక్స్ట్ ఈ రిమైనింగ్ టర్మ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, ప్లస్ cos 2x అండ్ డినామినేటర్లో కూడా ప్లస్ sin 2x. రైట్, ఇప్పుడు కొంచెం అయితే సింప్లిఫై చేసినాం మనం ఈ క్వశ్చన్ని. అండ్ నెక్స్ట్ సో మనం బెటర్ ఇక్కడ ఈ కాంబినేషన్ కాకుండా ఇది తీసుకుంటే బెటర్, రైట్, ఎందుకంటే ఇక్కడ 4x ప్లస్ 3x అంటే ఆడ్ నెంబర్ వస్తుంది, రైట్. 4x ప్లస్ 3x అంటే 7x by 2, సో ఇది ఆడ్ అవుతుంది. అదే ఒకవేళ మనం ఈ టూ టర్మ్స్ కంబైన్ చేస్తే cos 4x cos 2x, సో అప్పుడు మనకి ఇంకా సింపుల్గా వస్తుంది ఎక్స్ప్రెషన్. సో ఏమవుతుందంటే cos 4x ప్లస్ cos 2x, సో ఈ రెండింటిని కంబైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్లస్ cos 3x, సో ఇది సపరేట్గా రాసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా sin 4x ప్లస్ sin 2x ప్లస్ sin 3x, రైట్. సో ఇక్కడ వీటికే ఫార్ములా అప్లై చేద్దాం ఇప్పుడు. cos a ప్లస్ cos b 2 cos 4x ప్లస్ 2x by 2 అంటే 3x, రైట్. cos 4x minus 2x by 2 x plus cos 3x as it is divided by ఇక్కడ sin 4x plus sin 2x అంటే 2 sin 3x into cos x, రైట్, ప్లస్ sin 3x as it is. సో ఇది మనకు వచ్చే సింప్లిఫైడ్ ఈక్వేషన్. నెక్స్ట్ దీన్ని ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే సో ఈ రెండిట్లో కామన్ ఉన్నాయి, రైట్, ఈ టర్మ్స్ కామన్ ఉన్నాయి. cos 3x అండ్ sin 3x కామన్ ఉంది, సో వీటిని కామన్ తీద్దాం. cos 3x కామన్ తీస్తే 2 cos x ప్లస్ 1 అండ్ డినామినేటర్లో sin 3x కామన్ తీస్తే 2 cos x ప్లస్ 1. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ సేమ్, సో ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. ఫైనల్గా ఏమొస్తుంది మనకి ఇక్కడ cos 3x బై sin 3x అంటే cot 3x, రైట్. అండ్ మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే. సో ఇక్కడ RHSలో ఏముంది cot 3x అండ్ ఫైనల్గా మనకు వచ్చింది cot 3x. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏముంది, cot x ఇంటూ cot 2x మైనస్ cot 2x cot 3x మైనస్ cot 3x cot x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ LHS తీసుకుందాం. అండ్ LHSలో మనకి ఏం ఫార్ములా కనిపిస్తుంది, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే cot ఫార్ములానే ఉంది, రైట్. సో ఫస్ట్ LHS రాసుకుందాం. సో ఫస్ట్ LHS cot x cot 2x మైనస్ cot 2x cot 3x మైనస్ cot 3x cot x. సో cot ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏమవుతుంది, సో ఫస్ట్ ఇక్కడ కామన్ తీయొచ్చు మనం కొన్ని టర్మ్స్, రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే cot 3x కామన్, సో cot 3x కామన్ తీస్తే cot x cot 2x మైనస్ ఇక్కడ cot 3x కామన్ తీద్దాం. సో cot 3x కామన్ తీసిన తర్వాత cot 2x ప్లస్ cot x వస్తుంది, రైట్. నెక్స్ట్ ఏం కామన్ తీయొచ్చు, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే cot x cot 2x కామన్, సో నెక్స్ట్ ఏం కామన్ లేదు ఇక్కడ.
కానీ దీన్ని ఇంకో విధంగా ఏమని రాయొచ్చు అంటే cot x cot 2x మైనస్ సో ఇక్కడ ఈ cot 3xని cot ఆఫ్ 2x ప్లస్ x అని రాయొచ్చు రైట్. సో ఈ విధంగా ఎందుకు రాస్తున్నామంటే మనకు ఫార్ములాలో మిగతా టర్మ్స్ తో మ్యాచ్ అవ్వచ్చు ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే. సో వేరే టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది రైట్. సో ఇక్కడ ఉన్న 3xని ఈ విధంగా రాసుకుంటున్నాం అండ్ ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఏ ఫార్ములా అప్లై చేస్తాం? cot ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అప్లై చేస్తాం రైట్. ఎందుకంటే ఇది cot ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఉంది. cot ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏమవుతుంది? సో cot a cot b minus 1 divided by cot a plus cot b. ఇది cot of a plus b ఫార్ములా. సో ఇది ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ cot x ఇంటూ cot 2x మైనస్ సో ఈ ప్లేస్లో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. cot 2x ఇంటూ cot x మైనస్ 1 డివైడెడ్ బై cot 2x ప్లస్ cot x రైట్ ఇంటూ సేమ్ ఇది రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ cot 2x ప్లస్ cot x. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు టర్మ్స్ సేమ్ అండ్ క్యాన్సిల్ అయిపోతాయి రైట్. cot 2x ప్లస్ cot x cot 2x ప్లస్ cot x. సో ఇది క్యాన్సిల్ చేయడం కోసం మనం ఇది cot ఆఫ్ a ప్లస్ b ఫార్మ్లోకి తీసుకొస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ కామన్ తీసుకున్నాం cot 3x అండ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు మెయిన్ రిలేషన్ ఏంటిదంటే 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ x. సో ఈ రిలేషన్ అబ్జర్వ్ చేయాలి మనం. 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ x. అందుకు మనం cot 3x కామన్ తీసాం అండ్ 3xని 2x ప్లస్ x అని రాసుకున్నాం. నెక్స్ట్ ఫార్ములా అప్లై చేసాం. సో అక్కడ నుంచి ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి అండ్ ఇప్పుడు సింప్లిఫై అయిపోయింది ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమొస్తుంది లాస్ట్కి cot x ఇంటూ cot 2x మైనస్ సో ఇది ఒకటే టర్మ్ మిగిలింది cot 2x ఇంటూ cot x. సో మైనస్ cot 2x ఇంటూ cot x ప్లస్ 1 రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు టర్మ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి అండ్ రిమైనింగ్ లాస్ట్కి ఏమొస్తుంది 1. సో RHSలో మనకి ఏముంది? ప్రూవ్ చేయమన్నది 1 రైట్. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మనం కన్వర్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ ఐడియా రావాలి. సో ఈ ఐడియా ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారో ఇలాంటివి అప్పుడే మీకు ఈ ఐడియా వస్తుంది రైట్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. tan 4x is equal to 4 tan x into 1 minus tan square x divided by 1 minus 6 tan square x plus tan power 4x. సో ఇది ప్రూవ్ చేయాల్సిన ఈక్వేషన్. సో ఇక్కడ కూడా LHS తీసుకుందాం. LHS ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? tan 4x. సో ఇప్పుడు మనం దీన్ని tan 4xని ఏమని కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ tan స్క్వేర్. సో ఈ విధంగా ఉంది. సో tan 2x ఫామ్లోకి తీసుకొద్దాం దీన్ని. tan 2xలో ఏమవుతుంది? tan 2 ఆఫ్ 2x రైట్. సో ఇప్పుడు tan 2x ఫామ్లో అప్లై చేద్దాం. tan 2a ఫార్ములా ఏమవుతుంది? tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a రైట్. సో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ a ఏమవుతుంది? a వాల్యూ ఇది ఈ బ్రాకెట్లో ఉన్నది a వాల్యూ అండ్ ఇది 2. సో ఇది 2a 2 tan a వాల్యూ 2x 2 tan 2x divided by 1 minus tan square 2x. నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఈ tan 2xని మళ్ళీ ఇంకోసారి ఫార్ములా అప్లై చేయొచ్చు రైట్. tan 2x ఫార్ములా. సో 2 ఇంటూ 2 tan x by 1 minus tan square x డివైడెడ్ బై 1 మైనస్ అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే 2 tan x
డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ ఉంది, tan స్క్వేర్. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే, ఇక్కడ మల్టిప్లై చేస్తే 4 ఏమొస్తుంది, మల్టిప్లై చేస్తే 4 tan x డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై, అండ్ ఇది కూడా ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది 1 మైనస్, సో ఇది స్క్వేర్ చేస్తే 4 tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫై చేస్తే 4 tan x డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై, సో ఈ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయాలి ఇక్కడ. సో స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. సో 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ tan పవర్ 4x మైనస్ 2ab అంటే మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్. రైట్, నెక్స్ట్ ఎల్సిఎం కూడా అప్లై చేద్దాం ఇక్కడే. సో ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం, ఇక్కడ ఇది చాలా లెంతీ అవుతుంది. సో ఫస్ట్ ఎల్సిఎం చేసి తర్వాత స్క్వేర్ అప్లై చేద్దాం. సో ఇక్కడ డినామినేటర్లో ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తుంది. రైట్, మీ ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటున్నా, ఈ స్టెప్ దాకా మీ అందరికీ. సో జస్ట్ సింప్లిఫై చేస్తూ వస్తున్నాం. నెక్స్ట్, సో ఇప్పుడు ఇక్కడ ఇది క్యాన్సిల్ చేయొచ్చు, 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ అండ్ ఇక్కడ ఒక 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. రైట్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది అండ్ ఇక్కడ 1 టర్మ్ ఉంది, సో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇది సో డినామినేటర్లో ఉన్న టర్మ్ పైకి వెళ్తే న్యూమరేటర్లో మల్టిప్లై అవుతుంది. రైట్, 4 tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై, అండ్ డినామినేటర్లో ఏముంటుంది 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్. సో ఇది సింప్లిఫై చేయాలి ఇప్పుడు మనం. 4 tan x మైనస్ 4 tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై, ఇది ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం ఇక్కడ 1 ప్లస్ tan పవర్ 4x మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్. రైట్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నాం ఇక్కడ, మైనస్ 4 tan స్క్వేర్ ఎక్స్. సో నెక్స్ట్ ఏమవుతుంది 4 tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై, సో ఇక్కడ ఈ రెండు మైనస్ 6 tan స్క్వేర్ ఎక్స్ అవుతుంది. రైట్, 1 మైనస్ 6 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan పవర్ 4x. సో మనకు ఇచ్చిన ఆర్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ క్వశ్చన్లో, సో క్వశ్చన్లో ఇచ్చిన ఆర్హెచ్ఎస్ సేమ్ ఇదే. రైట్, క్వశ్చన్లో ఇచ్చిన ఆర్హెచ్ఎస్ ఏముంది సేమ్, ఇప్పుడు ఏదైతే మనకు వచ్చిందో లాస్ట్కి సింప్లిఫై చేసిన తర్వాత అదే వాల్యూ. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. సో ఫస్ట్ మనం ఆర్హెచ్ఎస్ని బేస్ చేసుకొని సింప్లిఫై చేయాలి. సో ఆర్హెచ్ఎస్లో ఏదైతే టర్మ్స్ కనిపిస్తున్నాయో ఆ విధంగా దాన్ని బేస్ చేసుకొని సింప్లిఫై చేస్తూ వస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. రైట్, సో అందుకే ఇక్కడ మనం మల్టిప్లై చేయట్లేదు, 4 tan x అండ్ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ మల్టిప్లై చేయట్లేదు. అండ్ ఇక్కడ సో ఇది ఈ విధంగా సింప్లిఫై చేస్తున్నాం, -2 -4 వస్తుంది, నెక్స్ట్ -6. సో ఇది మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఆర్హెచ్ఎస్. రైట్, నెక్స్ట్ 24th క్వశ్చన్, cos 4x is equal to 1 minus 8 sin square x cos square x. సో LHS ఏముంది, LHS is equal to cos 4x. సో దీన్ని కూడా cos 2x ఫార్ములా రాసుకుందాం. సో cos 2x ఫార్ములా ఏమవుతుంది, cos 2 of 2x. సో ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తామంటే cos 2xకి 1 మైనస్ 2 sin square x ఫార్ములా అప్లై చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చూస్తే సైన్ స్క్వేర్ టర్మ్స్లో కనిపిస్తుంది. రైట్, సో cos 2a is equal to 1 మైనస్ 2 sin స్క్వేర్ a. ఈ ఫార్ములా అప్లై చేద్దాం ఇప్పుడు. ఏమొస్తుంది ఇక్కడ 1 మైనస్ 2 sin స్క్వేర్
ఏ వాల్యూ ఎంత 2x రైట్ 2a సో a వాల్యూ 2x అండ్ నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం సైన్ 2x ఫార్ములా అప్లై చేయొచ్చు రైట్ సో ఇక్కడ sin 2x ఫార్ములా అప్లై చేద్దాం sin 2a is equal to 2 sin x cos x ఇదే ఓన్లీ ఫార్ములా రైట్ sin 2a కి సో అప్పుడు ఏమొస్తుంది 1 మైనస్ 2 sin 2x హోల్ స్క్వేర్ అంటే 2 sin x cos x హోల్ స్క్వేర్ రైట్ ఇక్కడ నుంచి ఏమవుతుంది 1 మైనస్ సో ఇక్కడ 2 స్క్వేర్ 4 ఇంటూ 2 8 sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x రైట్ మనకు కావాల్సిన RHS ఇదే సో LHS is equal to RHS hence proved సో ఇక్కడ ఐడియా ఇది ఫస్ట్ LHS తీసుకున్నాం LHS లో cos 2x ఫార్ములా అప్లై చేసాం అండ్ cos 2x కూడా ఏ ఫార్ములా తీసుకున్నాం అంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ x ఫార్ములా తీసుకున్నాం సో అక్కడ నుంచి ఏం చేస్తున్నాం ఎందుకు 1 మైనస్ 2 sin స్క్వేర్ x తీసుకున్నాం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin 2x వస్తుంది రైట్ sin 2x ఫార్ములా వస్తుంది సో sin 2x ఫార్ములా ఏమవుతుంది 2 sin x cos x సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం ఆ విధంగానే ఉంది రైట్ sin x ఉంది cos x ఉంది అండ్ 2 ఉంది సో అందుకు మనం ఈ విధంగా కన్వర్ట్ ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం సో ఎట్ లాస్ట్ ఫైనల్ మనకు RHS వచ్చింది రైట్ నెక్స్ట్ 25th క్వశ్చన్ cot 6x is equal to 32 cos power 6x minus 48 cos power 4x plus 18 cos square x minus 1 సో ఫస్ట్ ఏం చేస్తాం ఫస్ట్ LHS తీసుకుంటాం LHS is equal to cot 6x అండ్ ఇక్కడ ఏం చేస్తాం cot 2x ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటాం రైట్ సింపుల్ సో 6x ఉందంటే దీన్ని cot 2x ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తాం సో ఏమవుతుంది cot సో ఇక్కడ 3x ఫామ్ లో కన్వర్ట్ చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంచెం పెద్ద పవర్స్ తోటి ఉన్నాయి సో ఈ పవర్స్ అనేవి మనకు 3x ఫార్ములాస్ లోనే వస్తాయి రైట్ 2x ఫార్ములాస్ లో ఇంత పెద్ద పవర్స్ రావు సో cot 3x ఫార్ములా అప్లై చేద్దాం cot 3 of 2x సో 6x ని 3 of 2x అని రాయొచ్చు రైట్ ఇప్పుడు cos 3a ఫార్ములా అప్లై చేస్తే cot 3a is equal to ఫార్ములా ఏమవుతుంది cot 3a 4 cos cube a మైనస్ సో ఇక్కడ cos ఉంది రైట్ క్వశ్చన్ లో cot కాదు cos క్వశ్చన్ లో మనకి ఇచ్చింది cos సో cos 3a ఏమవుతుంది 4 cos cube a cos 3a ఫార్ములా 4 cos cube a మైనస్ 3 cos a ఈ ఫార్ములా అప్లై చేద్దాం అండ్ ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది సో ఏ వాల్యూ 2x cos 3a సో ఏ వాల్యూ 2x 4 cos cube of 2x మైనస్ 3 cos of 2x రైట్ సో దీన్ని నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయొచ్చు దీన్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే cos 2x ఫార్ములా కనిపిస్తుంది రైట్ సో cos 2x ఫార్ములా అప్లై చేద్దాం అండ్ cos 2x ఏ ఫార్ములా తీసుకుంటాం సో ఇక్కడ క్వశ్చన్ లో మనం ప్రూవ్ చేయాల్సింది cos పవర్ 6 cos పవర్ 4 ఉంది సో cos స్క్వేర్ టర్మ్స్ లో తీసుకుందాం ఫార్ములా అంటే 2 cos స్క్వేర్ x మైనస్ 1 ఫార్ములా ఈ ఫార్ములా తీసుకుంటాం రైట్ సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం 4 ఇంటూ 2 cos స్క్వేర్ x మైనస్ 1 హోల్ క్యూబ్ ఎందుకంటే ఇక్కడ cos క్యూబ్ ఉంది రైట్ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 cos స్క్వేర్ x మైనస్ 1 సో దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే మనకు సింప్లిఫై అవుతుంది 4 ఇంటూ ఇదేమవుతుంది a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా రైట్ a మైనస్ b హోల్ క్యూబ్ ఏమవుతుంది a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ b క్యూబ్ ఏమవుతుంది ఇక్కడ 1 క్యూబ్ రైట్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b సో లేకపోతే మైనస్ 3a స్క్వేర్ b 3ab స్క్వేర్ అప్లై చేద్దాం మైనస్ 3a స్క్వేర్ b a స్క్వేర్ b అంటే ఇది అండ్ ఇంటూ 1 రాయాల్సిన అవసరం లేదు మైనస్ 3ab స్క్వేర్ ఏమవుతుంది ఇది రైట్ సో ఇది a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా
-3 ఆఫ్, సో ఇక్కడ -3 ఇంటూ 2 -6, -6 కాస్ స్క్వేర్ ఎక్స్, అండ్ ఇక్కడ ఏమొస్తుంది -3 ఇంటూ -1 +3, రైట్. నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే 2 కాస్ స్క్వేర్, సో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ 8, అండ్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే కాస్ పవర్ 6x, రైట్. కాస్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే కాస్ పవర్ 6 మైనస్, సో 1 క్యూబ్ 1, అండ్ ఇక్కడ ఏమొస్తుంది -3 ఇంటూ 2 -6, అండ్ కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కాస్ పవర్ 4x, నెక్స్ట్ ఇక్కడ -6 కాస్ స్క్వేర్ ఎక్స్, రైట్. అండ్ ఇక్కడ ఏముంది లాస్ట్కి -6 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3, సో 4 8 జా 32 కాస్ పవర్ 6x -4, నెక్స్ట్ 4 ఇంటూ -6 -24 కాస్ పవర్ 4x, నెక్స్ట్ -24 కాస్ స్క్వేర్ ఎక్స్, అండ్ లాస్ట్కి ఉన్నది ఏంటిది -6 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3, సో ఫైనల్గా ఏమొస్తుంది 32 కాస్ పవర్ 6x మైనస్, సో ఇక్కడ కాస్ పవర్ 4 టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, సో ఇక్కడ ఒక మిస్ అయింది, రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 ఇంటూ 2 6 అని రాసుకున్నాం, కాకపోతే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, రైట్. సో ఇది 2 కూడా స్క్వేర్ అవుతుంది, 4 3 జా 12, సో 6 కాదు 12 వస్తుంది ఇక్కడ. సో అక్కడ నుంచి 12 4 జా 4 12 జా 48, రైట్. 4 12 జా 48, సో నార్మల్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఇక్కడ సింపుల్. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కూడా చూసుకోవాలి మీరు. సో -48 కాస్ పవర్ 4x, అండ్ ఇక్కడ ఏముంది కాస్ స్క్వేర్ ఎక్స్ టర్మ్స్, సో కాస్ స్క్వేర్ ఎక్స్ టర్మ్స్ -24 -6, సో ఇక్కడ ఇది +24 అవుతుంది, రైట్. సో ఇది ప్లస్, రైట్. సో ఇక్కడ 24 -6 ఏమవుతుంది 24 -6 +18 కాస్ స్క్వేర్ ఎక్స్, అండ్ లాస్ట్కి మిగిలేది ఏంటిది -4 + 3, -4 + 3 -1, రైట్. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్ తోటి కంపేర్ చేద్దాం. మన క్వశ్చన్లో ఇచ్చిన ఆర్హెచ్ఎస్ 32 కాస్, సో క్వశ్చన్లో నుంచి కంపేర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో 32 కాస్ పవర్ 6x, 32 కాస్ పవర్ 6x -48 కాస్ పవర్ 4x ప్లస్ 18 కాస్ స్క్వేర్ ఎక్స్ -1, సో లాస్ట్కి ఏమొచ్చింది LHS ఈజ్ ఈక్వల్ టు RHS, therefore hence proved, రైట్. సో ఇక్కడతో ఎక్సర్సైజ్ 3.3 కంప్లీట్ అయింది, అండ్ నెక్స్ట్ మిస్సెలేనియస్ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇంతే మనకి ఇందులో ఉన్నాయి ఫార్ములాస్ అండ్ క్యాలిక్యులేషన్. ఫార్ములాస్ అప్లై చేయాలి, అండ్ లేదా ఒకవేళ ఫార్ములా లేకపోతే మనమే కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని ఫార్ములా టైప్లోకి, అండ్ అక్కడ నుంచి ఫార్ములా అప్లై చేసి దాన్ని ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తూ ఏదైతే క్వశ్చన్లో అడుగుతాడో అది సాల్వ్ చేయాలి, రైట్. సో మిస్సెలేనియస్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఏముంది ఫస్ట్ క్వశ్చన్ ప్రూవ్ దట్, సో ఇక్కడ కూడా ప్రూవ్ చేయాలి. 2 cos π/13 ప్లస్, సారీ ప్లస్ లేదు, ఇంటూ cos 9π/13 ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ LHS తీసుకుందాం. ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్ టు 2 cos π/13 ఇంటూ cos 9π/13 ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు, సో ఇక్కడ cos A ప్లస్ cos B ఫామ్లో ఉంది, రైట్. సో ఇది cos A ప్లస్ cos B ఫామ్లో ఉంది, సో ఆ ఫార్ములా అప్లై చేద్దాం. cos A ప్లస్ cos B ఏమవుతుంది 2 cos ఆఫ్ A ప్లస్ B/2 ఇంటూ cos ఆఫ్ A మైనస్ B/2. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. ఏమొస్తుంది అప్పుడు, సో ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం 2
cos pi by 13 into cos 9 pi by 13 ప్లస్ సో ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేద్దాం 2 cos a ప్లస్ b బై 2 ఏమవుతుంది సో 3 pi by 13 ప్లస్ 5 pi by 13 divided by 2 into cos of 3 pi by 13 minus 5 pi by 13 divided by 2. So next time వస్తుంది 2 cos pi by 13 into సో ఇది సేమ్ cos 9 pi by 13. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఏమొస్తుంది 2 cos 3 pi plus 5 pi అంటే సో 8 pi 8 pi by 13 into 2 రైట్ సో ఇక్కడేమో 8 pi by 13 వస్తుంది అండ్ కింద డినామినేటర్లోకి వెళ్ళిపోతే 8 pi by 13 into 2 into cos ఆఫ్ ఇక్కడేమొస్తుంది minus 2 pi divided by 13 into 2. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు అది ఈ స్టెప్లో వేద్దాం 2 cos pi by 13 into cos 9 pi by 13 ప్లస్ సో ఇక్కడ 2 1s 2 4s ఇక్కడ 2 క్యాన్సిల్ సో ఏమొస్తుంది 2 cos 4 pi by 13 ఇంటూ సో ఇక్కడ ఏమొస్తుందంటే cos మైనస్ pi by 13 రైట్ మైనస్ pi by 13 సో cos ఆఫ్ మైనస్ యాంగిల్ ఏమవుతుంది పాజిటివ్ రైట్ ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్లో cos పాజిటివ్ మైనస్ యాంగిల్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ సో cos pi by 13 సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయా కామన్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం సో cos pi by 13 కామన్ ఉంది రైట్ cos pi by 13 cos pi by 13 సో ఇది కామన్ తీద్దాం సో 2 కూడా కామనే 2 cos pi by 13 కామన్ తీస్తే లోపల ఏముంటుంది cos ఆఫ్ 9 pi by 13 ప్లస్ cos ఆఫ్ 4 pi by 13 సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం cos a ప్లస్ cos b ఫార్ములా సో ఇది cos a ప్లస్ cos b ఫార్ములా ఉంది సో ఆ ఫార్ములా అప్లై చేద్దాం మళ్ళీ 2 cos ఆఫ్ pi by 13 సో cos a ప్లస్ cos b ఫార్ములా 2 cos ఆఫ్ a ప్లస్ b by 2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b by 2 రైట్ 2 cos pi by 13 ఇంటూ సో ఇదేమవుతుంది 9 pi ప్లస్ 4 pi 13 pi రైట్ సో 13 pi by 13 అంటే నథింగ్ బట్ pi రైట్ 2 cos pi by 2 వస్తుంది సో 13 pi by 13 నార్మల్ pi సో 13 క్యాన్సిల్ pi సో 2 cos pi by 2 ఇంటూ cos అండ్ ఇక్కడ ఏమొస్తుంది 9 pi మైనస్ 4 pi 5 pi by 13 సో 5 pi by 13 ఇంటూ 2 రైట్ సో ఇదేమవుతుంది 2 cos pi by 13 ఇంటూ 2 cos pi by 2 into cos 5 pi by 26 రైట్ సో ఇది మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ అండ్ చూద్దాం ఇంకేమైనా ఫర్దర్ క్యాలిక్యులేట్ అవుతుందా సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం cos 90 వాల్యూ ఏమవుతుంది cos pi by 2 90 అండ్ దీని వాల్యూ 0 రైట్ అండ్ 5 pi by 26 సో 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది రైట్ సో ఇక్కడ ఈ మొత్తం వాల్యూస్ ఉన్నాయి అండ్ 2 cos pi by 13 ఇంటూ 2 ఇంటూ సో ఈ వాల్యూ 0 cos 90 0 అవుతుంది అండ్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 రైట్ 0 ఇంటూ సంథింగ్ 0 సో ఫైనల్గా 0 వస్తుంది అండ్ మనకు ప్రూవ్ చేయాల్సిన RHS 0 క్వశ్చన్లో మనకు ప్రూవ్ చేయాల్సిన RHS 0 రైట్ సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS సో ఈ క్వశ్చన్లో ఏం చేసామంటే ఈ క్వశ్చన్లో కూడా సేమ్ జస్ట్ ఒక ఫార్ములా అప్లై చేసుకున్నాం cos a ప్లస్ cos b అండ్ ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఒక వాల్యూ కామన్ వచ్చింది అండ్ అగైన్ మళ్ళీ cos a ప్లస్ cos b ఫామ్లోకి వస్తుంది సో మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తాం సో అక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ 0 అయిపోతుంది అండ్ ఓవరాల్ 0 అయిపోయింది రైట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ sin 3x ప్లస్ sin x ఇంటూ sin x ప్లస్ cos 3x మైనస్ cos x ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్ములాస్ కనిపిస్తున్నాయి sin a ప్లస్ sin b cos a మైనస్ cos b
సో ఫస్ట్ LHS తీసుకుందాం. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు sin 3x ప్లస్ sin x ఇంటూ sin x ప్లస్ cos 3x మైనస్ cos x ఇంటూ cos x. సో ఇక్కడ ఏం చేద్దామంటే డైరెక్ట్ 2 ఫార్ములాస్ అప్లై చేయకుండా సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ మల్టిప్లై చేద్దాం. sin 3x ఇంటూ sin x అవుతుంది రైట్. సో ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే మల్టిప్లై sin 3x ఇంటూ sin x ప్లస్ sin x ఇంటూ sin x ఏమవుతుంది sin స్క్వేర్ x ప్లస్ అండ్ cos 3x ఇంటూ cos x మైనస్ cos స్క్వేర్ x రైట్. సో cos 3x ఇంటూ cos x మైనస్ cos స్క్వేర్ x. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం ఫామ్ లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమన్నా టర్మ్స్ కామన్ ఉన్నాయేమో చూద్దాం. సో ఇక్కడ ఏదో కామన్ ఉన్నట్టు కనిపిస్తుంది రైట్. సో కామన్ ఏముంది ఇక్కడ sin 3x ఇంటూ sin x sin స్క్వేర్ x cos 3x ఇంటూ cos x మైనస్ cos స్క్వేర్ x. సో దీన్ని ఏం చేద్దామంటే సపరేట్గా రాసుకుందాం. cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ని సపరేట్గా రాస్తున్నాం అంతే సింపుల్. సో cos 3x ఇంటూ cos x సో ఈ టర్మ్ ఇక్కడ రాస్తున్నా అండ్ ప్లస్ sin 3x ఇంటూ sin x సో ఈ రెండు టర్మ్స్ యాస్టీస్గా రాసుకుంటున్నా. ఈ రెండు టర్మ్స్ యాస్టీస్గా రాసుకుంటున్నా కాకపోతే ఈ రెండింటిని కంబైన్గా రాస్తున్నా. సో ఏమని రాస్తాం మైనస్ cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైనస్ cos స్క్వేర్ x ప్లస్ sin x ని ఈ విధంగా రాస్తున్నాం మైనస్ cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x రైట్. సో ఈ విధంగా ఎందుకు రాస్తున్నామో చూద్దాం. మనకు ఒక క్యాలిక్యులేషన్ కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే ఫామ్ లో ఉంది. సో ఇది cos a ప్లస్ b ఫార్ములా రైట్. సారీ cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా రైట్ హ్యాండ్ సైడ్ ఇది రైట్. అంటే సో cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటిది cos ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు cos a cos b ప్లస్ sin a sin b. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వేరే ఫార్ములా రైట్ cos ఆఫ్ a మైనస్ b. ఇంతకుముందు మనం చూసింది cos a మైనస్ cos b. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే cos ఆఫ్ a మైనస్ b cos a ఇంటూ cos b ప్లస్ sin a ఇంటూ sin b. సో ఇక్కడ ఏదైతే RHS ఉందో ఇది ఈ ఫామ్ లో ఉంది రైట్ cos a ఇంటూ cos b ప్లస్ sin a ఇంటూ sin b. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు ఈ ఫార్ములాలో అప్లై చేస్తే cos ఆఫ్ 3x మైనస్ x రైట్. cos ఆఫ్ 3x మైనస్ x అంటే సో ఇది ఈ రెండు ఈక్వల్ మైనస్ అండ్ ఇక్కడ cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అంటే ఏమవుతుంది సో ఇది నథింగ్ బట్ cos 2x ఫార్ములా రైట్. cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అంటే cos 2x ఫార్ములా. సో అది కూడా ఇక్కడ రాసుకుందాం మైనస్ cos 2x. సో ఇప్పుడు దీన్ని సింపుల్ చేసి సో ఇక్కడ సింపుల్గా అర్థమవుతుంది రైట్. సో cos ఇదేమవుతుంది cos 2x మైనస్ cos 2x. సో ఇది దీని వాల్యూ ఏమవుతుంది 0 రైట్. cos 2x మైనస్ cos 2x 0 అండ్ మనకి ఇచ్చిన RHS క్వశ్చన్లో 0 రైట్. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇక్కడ ఐడియా ఏంటిదంటే ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేసుకున్నాం ఏదైతే ఇచ్చిన బ్యాక్ క్వశ్చన్ ఉందో డైరెక్ట్ మల్టిప్లై చేసుకున్నాం అండ్ సో మనం దీన్ని ఇక్కడే ఎందుకు ఫార్ములా అప్లై చేయట్లే అంటే సో sin a ప్లస్ sin b అంటే 2 cos అండ్ 2 sin ఇంటూ cos వస్తుంది రైట్. సో 2 sin cos సో ఇక్కడ మనకు చాలా కాంప్లికేట్ అవుతుంది 2 sin స్క్వేర్ x వస్తుంది మొత్తం టోటల్ మల్టిప్లై చేస్తే. సో మనకు కావాల్సింది 0. సో ఆ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ ఆ విధంగా కూడా ఏమన్నా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ వస్తే ఫైన్ లేదంటే ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ డైరెక్ట్ మల్టిప్లై చేసుకున్నాం అండ్ తర్వాత ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు మైనస్ cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x అబ్జర్వ్ చేస్తే cos 2x ఫార్ములా కనిపిస్తుంది. సో దీన్ని cos 2x ఫార్ములా రాసుకొని ఈ రెండింటిని క్యాన్సిల్ చేసి ఆన్సర్ 0 వస్తుంది రైట్. సో ఈ క్వశ్చన్లో ఇది ఐడియా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ cos x ప్లస్ cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 cos స్క్వేర్ x ప్లస్ y బై 2. సో ఇది ప్రూవ్ చేయాలి మనం.
సేమ్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో ఎల్హెచ్ఎస్ ఏముంది, cos x ప్లస్ cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ ఫార్ములా, సో ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ y ప్లస్ 2 cos x cos y ప్లస్ sin స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ y మైనస్ 2 sin x sin y, రైట్. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు, సో ఈ రెండు సపరేట్ రాసుకుందాం. cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ y. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ కనిపిస్తుంది, రైట్. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటిది, cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x, cos స్క్వేర్ y ప్లస్ sin స్క్వేర్ y. సో ఈ రెండింటిని కంబైన్గా రాసుకుందాం. cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ y ప్లస్ sin స్క్వేర్ y and remaining terms as it is 2 cos x cos y minus 2 sin x sin y. So ఈ two values 1 అవుతాయి, రైట్. sin square x plus cos square x is equal to 1. ఇదేంటిది, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సో 1 plus 1 plus అండ్ ఇదేమవుతుంది 2 cos x cos y. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది, cos x ఇంటూ cos y మైనస్ sin x ఇంటూ sin y. సో ఇది ఒక ఫార్ములా మనకు. సో ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములాలోనే ఉంది, రైట్. సో ఫార్ములా ఏంటిదంటే cos ఆఫ్ a ప్లస్ బి. cos ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఏమవుతుందంటే సేమ్ ఇదే, cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b. సో ఈ ఫార్ములాస్ అన్ని మనం ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. సో ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటేనే బెటర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములా ఏమంటే గుర్తుపట్టాలి, అప్పుడే మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయగలం, రైట్. సో ఇది ఈ ఫార్ములా. సో దాన్ని ఏమని రాయొచ్చు ఇక్కడ 2, సో 1 ప్లస్ 1 2 ప్లస్ 2 ఆఫ్ ఇదేమవుతుంది cos ఆఫ్ x ప్లస్ y, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ 2 కూడా కామన్ తీస్తే 1 ప్లస్ cos ఆఫ్ x ప్లస్ y వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే సో cos 2x ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ cos 2x ఫార్ములా ఏమవుతుంది, cos 2. సో మనకు క్వశ్చన్లో ఇచ్చింది ప్రూవ్ చేయాలి, రైట్. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటిది, ఇక్కడ 4 cos స్క్వేర్ x ప్లస్ y బై 2. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు నియర్లీ ఆ ఫార్ములాకి వచ్చింది, రైట్. cos ఆఫ్ x ప్లస్ y అండ్ ఇక్కడ ఉంది సో ఇక్కడ ఉంది cos స్క్వేర్ x ప్లస్ y బై 2. సో అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం cos 2a ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. cos 2a ఏ ఫార్ములా అప్లై చేస్తాం, 2 cos స్క్వేర్ a మైనస్ 1. ఎందుకంటే ఇక్కడ మనకు cos స్క్వేర్ టర్మ్స్ లో ఉంది వాల్యూ, రైట్. 4 cos స్క్వేర్ x ప్లస్ y బై 2 కాబట్టి cos స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం, సింపుల్. సో ఏమొస్తుంది ఇక్కడ 2 ఆఫ్ 1 ప్లస్ cos x ప్లస్ వైని, సో ఈ x ప్లస్ వైని a అనుకుందాం. ఈ x ప్లస్ వై మొత్తం ఏదైతే ఉందో ఇది a, సారీ ఇది 2a. సో అప్పుడు ఏమవుతుంది 2 cos స్క్వేర్ a అంటే x ప్లస్ y బై 2, రైట్. 2 cos స్క్వేర్ x ప్లస్ y బై 2 మైనస్ 1. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ, సో ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, 2 ఇంటూ 2 cos స్క్వేర్ x ప్లస్ y బై 2. సో ఇదేమవుతుంది 2 ఇంటూ 2 4 cos స్క్వేర్ x ప్లస్ y బై 2. సో ఇదే మనకు కావాల్సిన RHS, రైట్. సో RHS ఏముంది ఇక్కడ 4 cos స్క్వేర్ x ప్లస్ y బై 2. సో ఎట్ లాస్ట్ ఏమొచ్చింది, LHS ఈజ్ ఈక్వల్ టు RHS, therefore hence proved, రైట్. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకున్నాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి నార్మల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ సింపుల్ ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వస్తుంది. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం 1. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 కామన్ తీస్తే సో ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో ఇలాంటి ఫార్ములాస్ వస్తున్నాయి. cos ఆఫ్ a ప్లస్ బి, ఇంతకుముందు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్లో cos a ప్లస్ cos b sin a ప్లస్ sin b ఆ టైప్ ఆఫ్ ఫార్ములాస్ వస్తున్నాయి.
సో ఇక్కడ ఇది ఈ ఫార్ములాస్ వస్తున్నాయి, రైట్? కాస్ ఆఫ్ a ప్లస్ బి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ sin x minus sin y whole square is equal to 4 sin square x minus y by 2. So first LHS తీసుకుందాం. LHS is equal to cos x minus cos y whole square plus sin x minus sin y whole square. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో a minus b whole square ఫార్ములా అప్లై చేసి ఎక్స్పాండ్ చేద్దాం. cos square x plus cos square y minus 2 cos x cos y plus sin square x plus sin square y minus 2 sin x sin y. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే cos square x and sin square x and cos square y plus sin square y. సో ఇందులో కూడా సేమ్ ఇంతకు ముందు క్వశ్చన్ లాగే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ తోటి ఈ రెండు 1 అవుతాయి, రైట్? సో sin square x plus cos square x కంబైన్ చేసి రాద్దాం, ప్లస్ cos square y ప్లస్ sin square y మైనస్ 2 cos x cos y minus 2 sin x sin y. సో దీని వాల్యూ 1 అండ్ దీని వాల్యూ 1. సో 1 ప్లస్ 1 అండ్ ఇక్కడ -2 కామన్ తీద్దాం, రైట్? -2 కామన్ తీస్తే ఏమొస్తుంది, cos x ఇంటూ cos y మైనస్ sin x ఇంటూ sin y, రైట్? సో ఇక్కడ 1 ప్లస్ 1 2 -2. సో ఇక్కడ ఏ ఫార్ములా కనిపిస్తుంది? సో ఇది కూడా ఒక ఫార్ములా మనకు, రైట్? సో ఇదే ఫార్ములా అవుతుందంటే cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా అది. cos ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు cos a cos b మైనస్ sin a sin b, రైట్? సో ఈ ఫార్ములా కనిపిస్తుంది ఇక్కడ, cos a cos b మైనస్ sin a sin b. సో ఇది ఏమవుతుంది, cos ఆఫ్ x మైనస్ y అవుతుంది, రైట్? cos ఆఫ్ x మైనస్ y. సో ఇక్కడ ఏం చేయొచ్చు, 2 కామన్ తీస్తే 1 మైనస్ cos ఆఫ్ x మైనస్ y వస్తుంది. అండ్ మనకి ఇక్కడ క్వశ్చన్లో చూస్తే 4 sin square x ఉంది. సో దీన్ని ఏం చేస్తాం, cos 2xని సో cos 2a sin square టర్మ్స్లో రాసుకుందాం ఫార్ములా. cos 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 sin square a. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం, రైట్? 2 ఆఫ్ 1 మైనస్ ఏమవుతుంది, ఇది 1 మైనస్ 2 sin square x మైనస్ y బై 2, రైట్? సో ఏమవుతుంది, 2 ఇంటూ 1 మైనస్ 1, సో 1 మైనస్ 1 ప్లస్ 2 sin square x minus y by 2. So 1 cancel, 2 into 2 sin square x minus y by 2. So 2 into 2 ఏమవుతుంది, 4 sin square x minus y by 2. సో ఇది కూడా సేమ్ ఇంతకు ముందు క్వశ్చన్ లాగే, కాకపోతే డిఫరెన్స్ ఏంటిదంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇది sin square టర్మ్స్లో వచ్చేటట్టు అడిగాడు క్వశ్చన్, అండ్ అక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో cos square టర్మ్స్లో వచ్చేటట్టు అడిగాడు, రైట్? సేమ్ ఫార్ములాస్ అవే అప్లై చేసాం. ఇక్కడేమో cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా అండ్ ఇక్కడేమో cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా, రైట్? సో ఇక్కడ -2 కామన్ తీస్తే మనకి ఇది సో ఈ విధంగా వస్తుంది, రైట్? సో ఇక్కడ జస్ట్ సైన్స్ మిస్టేక్ అయింది. సో ఇక్కడ ఏముంది, మనం ఫస్ట్ ఇక్కడ -2 కామన్ తీస్తున్నాం, -2. సో అప్పుడు ఏమొస్తుంది, cos x cos y ప్లస్ sin x sin y. అండ్ ఈ ఫార్ములా ఏమవుతుంది, cos a cos b ప్లస్ sin a sin b. సో cos a cos b ప్లస్ sin a sin b ఫార్ములా cos ఆఫ్ a మైనస్ b, రైట్? సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్కి సో సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ లాగే మళ్ళీ ఇక్కడ మనం సైన్ స్క్వేర్ టర్మ్స్లో రావడం కోసం ఇక్కడ cos 2a ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో క్వశ్చన్లో ఏముంది, 4 sin square x minus y by 2. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం వచ్చింది cos ఆఫ్ x minus y. సో దీనికి cos 2a ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్లో రావడం కోసం సైన్ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటున్నాం, రైట్? సో అక్కడ నుంచి ఫర్దర్ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన లాస్ట్ ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఇదేంటిది, LHS ఈజ్ ఈక్వల్ టు RHS, రైట్? Therefore proved. So that's it for today.
అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్‌లో కంటిన్యూ చేద్దాం. సో, థాంక్ యూ.